శ్రోతలారా, మీ మధ్యకు ఒక ఆత్మీయ సందేశాన్ని తీసుకొచ్చాం. తోడేలుతో గొర్రె పిల్ల. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వేవేల కృతజ్ఞతాస్తోత్రాలు, వేవేల కృతజ్ఞతాస్తోత్రాలు. మీకే మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, స్తుతి కలుగును గాక. దేవా, మేము కనపడకూడదు ప్రభువా, మేము వినపడకూడదయ్యా. ఈ వాక్యములు మీరు కనబడాలి, మీరు వినబడాలయ్యా. ఈ సమయం మా కొరకు పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని, జ్ఞానం లేని నాకు జ్ఞానాన్ని నేర్పించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనెను. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు గొర్రెపిల్లల్ని పట్టుకొని చీల్చి తినివేస్తుంది. దావీదు గొర్రెల్ని మేపుతూ ఉండగా, దావీదు మన పితరుడైన దావీదు, దేవుని హృదయానుసారైన దావీదు గొర్రెల్ని మేపుతుండగా తోడేలు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు తోడేలుని ఇదిగో అవలీలుగా 2 చేతులతో దాన్ని 2 పాయలుగా చీల్చివేశాడు. అదే చెప్తున్నాడు సౌలుకి, సౌలు రాజా, నా తండ్రి గొర్రెలు నేను మేపుతున్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు తోడేలు వచ్చినప్పుడు దాన్ని 2గా చీల్చాను, సింహం వచ్చినప్పుడు దాన్ని చీల్చివేశాను అని దావీదు చెప్తున్నాడు. అంటే తోడేలు గొర్రెల్ని తినటానికి వచ్చింది, సింహము గొర్రెల్ని, చిరుతపులి గొర్రెల్ని తినేటానికి వచ్చింది. అయితే దావీదు బలము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు. దేవా, యెహోవా నా బలమా, నా శైలమా, నా శృంగమా అంటున్నాడు. నా బలము నీవేనయ్యా అని చెప్తున్నాడు, నా శైలము నీవే, నా శృంగము నీవేనని చెప్తున్నాడు. దేవుడే దావీదుకు బలమునిచ్చాడు. దావీదు చేల్చాలంటే తోడేలుని చేల్చలేడు. చేల్చలేడు. అయితే దేవుడు తన బలాన్ని దావీదుకిచ్చి తోడేల్ని చీల్చి గొర్రెల యొద్దకు రానికుండా గొర్రెలు సురక్షితముగా దేవుడు దావీదు ద్వారా కాచుకుంటం జరిగింది. అదే రీతిగా గొర్రెలనగా దేవుని పిల్లలు, విశ్వాసులు, వదకు తేబడిన గొర్రెను అని ఆయనే పోల్చుకున్నాడు. ఆయన గొర్రె అయినప్పుడు మనం గొర్రెల పిల్లలము, గొర్రె పిల్లలము. పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అది నీకే తెలుసు ప్రభు అంటే, నా గొర్రె పిల్లల్ని మేపుము అన్నారు. మరలా అడుగుతున్నారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అది నీకే తెలుసు ప్రభు అంటే, నా గొర్రెలను మేపుము అన్నారు. మళ్ళీ అడుగుతున్నారు, పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అది నీకే తెలుసు ప్రభు అనగా, నా గొర్రెలను, నా గొర్రె మందలను మేపుము అన్నారు. అంటే గొర్రెలు అనగా విశ్వాసులకు సాదృశ్యంగా కనపడుతుంది. తోడేలు సాతానికి సాదృశ్యంగా కనపడుతుంది. సాతాను గొర్రెల మీద పడినప్పుడు దావీదు దేవుని ఆత్మతో, దేవుని యొక్క శక్తితో దాన్ని చీల్చివేశాడు. అదే రీతిగా ఆయన అక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన భూమి మీద పుట్టినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేస్తుందంట. అంటే తోడేలు మనసు కలిగిన, స్వభావం కలిగిన మనిషికి
గొర్రెపిల్ల స్వభావం వచ్చి గొర్రెపిల్ల స్వభావంలాగా మారిపోయి ఎంత కఠినాత్ముడైనా, ఎంత హింసకుడైనా, హానికరుడైన, దోషకుడైనా మారిపోయి గొర్రెపిల్లలతో వాసము చేస్తారని దేవుని వాక్యం యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియమైన సహోదరులారా, చిరుతపులి మేకపిల్లల యొద్ద పండుకునెను. చిరుతపులి లాంటి స్వభావం, వేటాడి చంపి తినేసే స్వభావం కలిగిన, మనసు కలిగిన వ్యక్తి కూడా ఇదిగో మేకపిల్లల యొద్ద వాసము చేయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. పండుకుంటుందంట. దూడయు కొదమసింహం పెంచబడిన కోడియు మరి కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడంట. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినప్పుడు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము కలిగిన ఆధారమగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగా ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుస్తుంది. ఆ వ్యక్తి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన వ్యక్తి, తెలివి కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తి, యెహోవా ఆత్మ జ్ఞానము కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తి, ఆలోచన బలము కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తి, ఈ మూడు క్వాలిఫికేషన్, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన కలిగిన వ్యక్తి, కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడు కాదు, తాను వినిన దాన్ని బట్టి విమర్శన చేయవాడు, అంతేకాదు నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులు దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు తోడేలు సహితము మారిపోతుంది. తోడేలు స్వభావం కలిగిన వ్యక్తి సహితము మార్పు చెందుతారు. ఇదిగో చిరుతపులి కలిగిన వ్యక్తి, కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కూడా మారిపోతారు. వివేచనాత్మ ఉండాలి, జ్ఞానాత్మ ఉండాలి, మంచి తీర్పు తీర్చే ఆత్మ ఉండాలి. అలాంటి మనసు కలిగిన, యెహోవా ఆత్మ కలిగిన ఆ వ్యక్తి భూలోకానికి దిగివస్తాడు. ఆయనే దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాంటి వారైనా మార్పు చెందుతారని దేవుని వాక్యం యెషయా తన అనుభవంతో ఇక్కడ రాస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తోడేలి స్వభావం ఎవరికి ఉంది? ఆ సింహపు స్వభావం ఎవరికి ఉంది? ఆ చిరుతపులి స్వభావం ఎవరికి ఉందో ఒకసారి చూద్దాం. ఎవరో ఆ వ్యక్తి, ఎవరు మార్చారో, ఎలా మారిస్తే సింహం లాంటి, చిరుతపులు లాంటి, తోడేలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఎలా మారాడో, ఎలా మార్చబడ్డాడో, గొర్రె పిల్లలతో ఎలా సహవాసం చేశాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేసిన వారిని అందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన సహోదరులారా, ఈ వ్యక్తి ఎవరో తెలుసా? సౌలు ఇంకను మొదటి వచనంలో చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అధికారుల దగ్గర ప్రధానుల యొద్దకు వెళ్ళంట ఒక మంచి అధికారం తెచ్చుకున్నాడంట. ప్రధానుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో క్రైస్తవులందరినీ హింసించటానికి, చంపటానికి, యెరూషలేము మందిరానికి మార్గములు వెళుతున్న వారిని, వచ్చున్న వారిని, ఆ మార్గములో ఉండి స్త్రీలనేమి పురుషులనేమి వారిని చంపించటానికి, వారి గుర్రములతో తొక్కించటానికి ఆ ప్రధానుల దగ్గరికి వెళ్ళి అధికారం తెచ్చుకున్నాడు అనమాట. అంటే తోడేలు స్వభావం కలిగిన వాడు, గొర్రెల్ని వేటాడి చంపే మనసు కలిగిన వాడు, అంతేకాకుండా ఇదిగో సింహపు మనసు కలిగిన వాడు, హింసకుడు, హానికరుడు, దోషకుడు, ఇలాంటి స్వభావం కలిగిన ఈ సౌలు ఇదిగో ప్రాణాధారమై మనుషులను చంపటము అనగా క్రైస్తవ బిడ్డలు హింసించటం ప్రాణాధారముగా చేసుకున్నాడు. ప్రాణాధారముగా చేసుకుని వారిని హింసిస్తున్నాడు, వారిని చంపేస్తున్నాడు. అలాంటి చంపుతూ ఉండగా దేవుడు ఆయన పట్టుకున్నాడండి. ఎలా పట్టుకున్నాడు చూద్దాం. 4వ వచనం.
వచనం కూడా చూద్దాం. అతడు ప్రయాణమై చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతను అడుగగా ఆయన, నేనే, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు దమస్కు మార్గము గుండా ప్రయాణమై వెళుచుండగా మార్గములో ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు ఆయన మీద పడి, ఆ వెళుతున్న గుర్రం మీద నుంచి పడిపోయి నేలన పడిపోయాడు. నేలన పడిపోగానే ఎప్పుడైతే నేలన పడ్డాడో అప్పుడు అంటున్నాడు, ఎవరివి నువ్వు, నన్ను ఇలా హింసిస్తున్నావు, నువ్వు ఎవరివి అని అడుగుతున్నారు. అయితే సౌలు అంటున్నాడు, తను హింసిస్తున్నాడు కనుక తన లాంగ్వేజ్ అలాగే వస్తుంది, ఎవరు నీవు? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావు, ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, వెంటనే అతను నేల మీద పడిపోయాడు. నేల మీద పడి ఇతని నుంచి ఇంకా ఇతను ఏమీ మౌనంగా ఉన్నాడు, నేల మీద అయితే పడి ఉన్నాడు. అయితే దేవుడు జాలి కలిగిన దేవుడు కదండి, ఇతను పిలిచేదాకా దేవుడు కూడా ఆగలేకపోయాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత సృష్టికర్త అండి, ఎంత మహోన్నతుడండి, ఎంత జాలి కలిగిన దేవుడు అండి. వెంటనే దేవుడే పిలుస్తున్నాడు, నేల మీద పడేసేనే నా బిడ్డల్ని ఎంతమందిని హింసించినా, నన్ను ఎంత హింసించినా, నన్ను ఎంత బాధ పెట్టినా, నన్ను చంపేసినా సరే ప్రభు జాలి కలిగిన దేవుడు కనుక ఏమన్నాడు తెలుసా? వెంటనే ప్రభువే పిలుస్తున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు సౌలు అన్నారు, ఎవరు నువ్వు, నిన్ను నేను హింసించటం ఏమిటి? తనకు ఒక స్వరం పలుకుట వినను. ప్రభు, నీవెవడు అని అతను అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు, ముందే ప్రభు అన్నాడు, తర్వాత నీవెవరివి అనలేదు, నీవెవడవి అని అంటున్నాడండి. అక్కడ అతను మనస్తత్వం ఆ మాటలో అర్థమవుతుంది. గౌరవ మర్యాదలు ప్రభు అన్నాడు కానీ నీవెవడివి అంటున్నాడు. గౌరవ మర్యాదలు ప్రభుకి ఇచ్చినట్టుగా ఇక్కడ కనపడతలేదు. అయితే నీవెవడవని అతడు అడగా ఆయన, నేను నీవు హింసించుతున్నా యేసుని అని చెప్తున్నాడు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఒకసారి నీవు హింసించుతున్నా, ఎందుకు నన్ను హింసించుతున్నావు అన్నారు. రెండోది, నీవు హింసించుతున్నా యేసునను, నిన్ను హింసించడానికి అసలు నువ్వు ఎవరివే అన్న ఆలోచన ఈయనకు వచ్చి ఉంటుందని దేవునికి అర్థమైపోయి, నీవు హింసించుతున్నా యేసును, ముందు నువ్వు నన్ను హింసించుతున్నావు అన్నారు. ఆ తర్వాత నీవు హింసించుతున్నా యేసును అన్నారు. ఎంత దేవుడు బాధపడుండే, ఒక తోడేలులాగా గొర్రె పిల్లల్ని వెంటాడి మార్గంలో ఉండి చంపేస్తున్నాడండి. స్టెఫను చంపటానికి కూడా ఇతనే కారకుడయ్యాడండి. 8వ వచనం, ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటెంట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయించుండెను. చూడండి, సౌలు ఇతను ప్రాణాన్ని తీయటానికి సౌలు ఇక్కడ కారకుడుగా కనపడుతున్నాడు. సౌలు దగ్గరుండి ఇతన్ని చంపించినట్టుగా కనపడుతున్నాడు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించినట్టుగా, ఇతనికి ప్రాణాధారమైనట్టుగా సౌలు అక్కడే ఉండి ఇతన్ని చంపించినట్టుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి తోడేలు స్వభావం కలిగిన వాడు, అలాంటి చిరుతపులి స్వభావం కలిగిన వాడు, ఎంతటి స్వభావం కలిగిన వాడినైనా, హింసకుడినైనా, హానికరునైనా, దోషకుడినైనా దేవుడు మార్చగలడండి. తప్పకుండా ఆయన మహిమస్వరూపి అండి. దేవుడు చూచాడంటే, దేవుడు శ్రద్ధ నిలిపాడంటే, దేవుడు నీ మీద తన దృష్టి నిలిపాడంటే దేవుడు తప్పకుండా నన్ను మార్చే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఇక వీళ్ళు మారండి, వీళ్ళు ఇంతేనండి, వీళ్ళ స్వభావం ఇంతేనండి, వీళ్ళు మంచివాళ్ళు కాదండి, వాళ్ళు ఆ త్రాగుడు మానరండి, వాళ్ళు ఆ విభిచారం మానరండి, వాళ్ళు ఆ దొంగతనం మానరండి, వాళ్ళు అలాంటి క్రియలు చేయటం మానరండి నేను అనొచ్చు. కానీ దేవుడు మార్చగలడు. దేవుడు అన్నిటికీ సమర్థుడండి. సమర్థవంతము కలిగిన దేవుడు మన దేవుడు. ఆ సమర్థవంతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం.
కృంగిపోవసరం లేదండి, భయపడనక్కర్లేదండి. ఓ స్త్రీలారా, పురుషులు త్రాగుబోతుల ఇంట్లో నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషం లేక బాధపడుతున్నారా? భర్త మారడని కృంగిపోతున్నావా? నీ భర్త తప్పకుండా మారుతాడు. ఎందుకంటే సజీవుడైన దేవుడు పట్టుకున్నాడంటే తప్పకుండా మారుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ తోడేలు స్వభావం కలిగిన సౌలు మరి పౌలుగా మారిపోతున్నాడండి. అదే అననీయ ప్రవక్తనే దేవుడు మరల అననీయతో మాట్లాడంటున్నాడు. 8వ వచనము, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమి పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక మనుషుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఎంట తార్సివాడైన సౌలు అని వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అననీయ ప్రవక్తను పంపిస్తున్నాడని తార్సివాడైన సౌలు యొద్దకి. ఆ సౌలు చూస్తే చిరతపులి లాంటి వాడు. ఆ సౌలు చూస్తే మరి సింహం లాంటి వాడు, తోడేలు లాంటి వాడు. అలాంటి వారి దగ్గరికి గొర్రెపిల్ల లాంటి అననీయ ప్రవక్తను వెళ్ళమంటున్నాడు. గొర్రెపిల్ల లాంటి అననీయ ప్రవక్తను వెళ్ళమన్నప్పుడు అననీయ చెప్తున్నాడు, అయ్యా, ఆ వ్యక్తి చాలా చెడ్డవాడయ్యా. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు ఈ మనిషి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావేంటయ్యా? తోడేళ్ళ దగ్గరికి గొర్రెపిల్లని వెళ్ళమంటున్నావేంటయ్యా? ఎలా వాసము చేస్తామయ్యా? మేము ఎలా మాట్లాడుకుంటామయ్యా? మేము ఎలా కూర్చుంటామయ్యా? ఎలా ప్రార్థన చేస్తామయ్యా కలిసి? అతను ఎలాంటి వాడో నీకు తెలుసు కదయ్యా ప్రభువా అననీయ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతను ఎంతటి వాడైనప్పటికీ దేవుడు నామములో మరి మార్చగలడండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎంతటి మనిషి అయినా మార్పు చెందుతాడు. అతడు 15వ వచనం, అందుకు ప్రభు, నీ వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అతను ఏ క్రియలు చేశాడో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఎలా హింసించాడో క్రైస్తవుల్ని నేను అతనికి చూపించదను. అతను ఏ విత్తనం వేశాడో ఆ విత్తనాన్ని, ఆ పంటను కోసుకోబోతున్నాడు. ఆ విత్తనమే ఏ విత్తనం విత్తుకున్నాడో ఆ పంటను కోసుకుంటాడు. నువ్వు భయపడవద్దు. అతను చెడుగా తోడేలులాగా ప్రవర్తించాడు. ఆ తోడేలు స్వభావం అతనికి ఎదురవుతూ ఉంటారు. అలాంటి వారందరినీ అతని వాక్యం ద్వారా మార్చబడతారు. అతను మరి చిరతపులిలాగా జీవించాడు. చిరతపులి స్వభావం లాంటి వారు అతనికి ఎదురవుతారు. అలాంటి వారు అతను అనేక శ్రమలను తాలుకోగలుగుతాడు. నువ్వు వెళ్ళని అననీయ ప్రవక్త అయిన గొర్రెపిల్లని తోడేలు యొద్దకి పంపిస్తున్నారు. ఆ తోడేలు గొర్రెపిల్లగా మారిపోయింది. ఇప్పుడు 3 దినాల నుంచి అన్నపానాలు పుచ్చుకుంటలేదు. తోడేలు గొర్రెపిల్లలాగా మారిపోయింది. ఇప్పుడు తోడేలు గొర్రెపిల్ల వాసము చేయబోతున్నారు. వెళ్ళు అని ఇక్కడ అననీయ ప్రవక్తని పంపిస్తున్నప్పుడు 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందిన తరువాత ఆహారం పుచ్చుకొని బలపడిన వెంటనే బాప్తిసం పొందేసుకున్నాడండి. ఇప్పుడు తోడేలు స్వభావం మారిపోయింది. గొర్రెపిల్ల స్వభావం. అననీయ ప్రవక్త వెళ్ళగానే అతనితో ఇలా మాట్లాడగానే, సౌలుతో మాట్లాడగానే, సౌలా, నా సహోదరుడా, దేవుడు నన్ను నేను దగ్గరికి పంపించాడు, మార్గంలో నీకేం జరిగిందని అడుగుతూ ఉండగా, సౌలు చెప్తూ ఉండగా అతని మీద చేతులు ఉంచగానే అతను కళ్ళకి పట్టిన పొరలు రాలిపోయి, అతను అనగా పొగరుతో ఉన్న పొరలు, అహంభావంతో ఉన్న పొరలు
పాపం చేసిన పరులు అవన్నీ రాలిపోగా వెంటనే అతను తోడేలు స్వభావం కలిగిన వ్యక్తి గొర్రె పిల్లలాగా మార్పు చెందాడు. గొర్రె పిల్లలాగా మార్పు చెంది వెంటనే బాప్తిసం తీసుకుని గొర్రె పిల్ల తోడేలు ఇద్దరు కలిసి సహవాసం చేసి ముందుకు సాగగలుగుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కఠినమైన వారైనా దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుడు మారుస్తే తోడేలు చిరతపులి లాంటి వారైనా మార్పు చెందుతారు. భయపడనక్కర్లేదండి. మారను అనుకోవద్దండి. ఎంతటి వాళ్ళైనా మారుతారండి. దేవుడు పట్టుకుంటాడండి. దేవుడు ప్రతి ఒక్కరిని మారుస్తాడండి. నీ భర్తను మారుస్తాడమ్మా, ఇదిగో నీ తమ్ముడిని మారుస్తాడమ్మా, నీ చెల్లిని మారుస్తాడమ్మా, ఇదిగో నీ తండ్రిని మారుస్తాడు. చాలామంది యవనస్తులు, మా నాన్న త్రాగుడుకు బానిస అయిపోయాడు, మా జీవితాల గురించి పట్టించుకోవట్లేదని యవనస్తులు చెబుతూ ఉంటారు. ప్రే సహోదరి సహోదరుడా, ఓ యవనస్తురాల యవనస్తుడా, నీ తండ్రి తప్పకుండా మారుతాడు. తోడేలు స్వభావంతో ఉన్నాడా, గొర్రెపిల్ల స్వభావంలోకి దేవుడు తీసుకొస్తాడు. నీ భయపడనక్కర్లా. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 34:25 కూడా చూద్దాం. 34 యెహెజ్కేలు గ్రంథం 34 25 34 25 మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములు లేకుండా చేయుదును. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? మరి అవి అరణ్యములో నిర్భయముగా నివసిస్తే, క్రైస్తవుని హింసించే వాళ్ళు మారిపోతే, క్రైస్తవుల ఇంట్లో రోదం లేకుండా మార్చబడితే, త్రాగుబోతు మారితే, వ్యభిచారం మారితే, ఇదిగో సాతాను కుయుక్తుతో చేస్తున్న ప్లాన్లు మరి ఒక వ్యక్తిని ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తూ ఆ వ్యక్తి ద్వారా ఇల్లంతా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ సాతాను. ఆ వ్యక్తి మారితే అరణ్యములో కూడా నిర్భయముగా అనగా ఎడారిలో, అరణ్యం అనగా శ్రమలోను మరి బాధలోను కష్టంలోను కూడా నిర్భయముగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇక భయం రాదు. ఇంతటి వ్యక్తిని మార్చగలిగినప్పుడు, ఇలాంటి చిరతపులి లాంటి స్వభావం కలిగిన వ్యక్తిని మార్చగలిగినప్పుడు, అదే రీతిగా తోడేలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తిని మార్చగలిగినప్పుడు ఈ అరణ్యము నన్ను ఏమి చేయగలదు, ఈ ఎండ నన్ను ఏమి చేయగలదు, ఈ శ్రమ నన్ను ఏమి చేయగలదు, ఈ బాధ నన్ను ఏమి చేయగలదు, ఏది నన్ను ఏమి చేయలేదు, నా దేవుడు గొప్ప దేవుడని నిర్భయముగా ఉంటారనమాట. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లు నేను వారితో సమాధానార్థముగా, దేవునికి స్తోత్రం, సమాధానం వస్తుంది, సమాధానార్థ నిబంధన చేయుదును. మృగములు దేశములు లేకుండా చేయుదును. నిజంగా దేశంలో ఎంతమంది దుష్ట మృగాలు ఉన్నాయండి. ఆ దుష్ట మృగాలన్నీ మారిపోతే దేశం చాలా సస్యశ్యామలముగా నిర్భయముగా చక్కగా, ఇదిగో సొలొమోను పరిపాలనలో దేశము నిమ్మళముగా ఉందండి. వారి ద్రాక్ష పండ్లు వారు కోసుకుని తింటూ చాలా వారి ద్రాక్ష చెట్ల కింద వారు చక్కగా ప్రశాంతంగా పండుకున్నారండి. అలాగే దేశంలో దుష్ట మృగాలన్నీ మారిపోతే, దుష్ట మృగాలకి మార్పు కలిగితే దేశమంతా నిర్భయముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కలిగిన వారందరూ మార్పు చెందితే, ఇదిగో అన్యాయపు కోర్టులండి, అన్యాయంగా ఒకదానికి మెడిసిన్ వాడమంటే చిన్న వ్యాధికి పెద్దగా మరి ఆ పేదవాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకునే వాళ్ళు ఉన్నారండి చిన్న వ్యాధికి. అదే రీతిగా చిన్న రేట్లు అయితే పెద్ద రేట్లు తీసుకుని ఇదిగో తెలియని వారిని మోసం చేసేవాళ్ళు. ఇలాంటి దుష్ట మృగాలన్నీ ఇదిగో రకరకాలైన, ఇదిగో మరి అనేక రకాలమైన వాటిని మోసం చేసి డబ్బులు గుంజుకుని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, శ్రమల పాలు చేసేవాళ్ళు ఉన్నారని. అలాంటి దుష్ట మృగాలన్నీ మారితే దేశము నిర్భయముగా ఉంటుందని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేశం నిర్భయముగా ఉండాలంటే తోడేలు స్వభావం కలిగిన వారు మారాలి, చిరతపులి స్వభావం కలిగిన వారు మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులు అదే రోమపత్రిక 14 అధ్యాయం 17 కూడా చూద్దాం. రోమపత్రిక 14 అధ్యాయము
14 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉందని. దేవునికి స్తోత్రం. శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ అండి. శరీరానికి ఏమి తిందామా, ఏమి త్రాగుతామా, ఎలా సంపాదించుకుందామా, ఎలా కొల్లగొడదామా, ఇదిగో మోసం ఎలా చేద్దామా అని ఈ కడుపు కోసం ఎన్నో పాటలు పడుతున్నారండి చాలామంది. ఎవరిని మోసం చేద్దామని చాలామంది పాటలు పడుతున్నారు. దేవుని రాజ్యము ఆ ఆహారము కాదండి, భోజనము కాదండి. దేవుని రాజ్యము అంటే ఏంటో తెలుసా? నీతియు సమాధానము అందరి ఆనందమై ఉన్నదే తప్ప దేవుని రాజ్యం భోజనము కాదు. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నామో కాదు, ఎంత ఉద్యోగం చేసామో కాదు, ఎంత మంచి ఆహారం తిన్నామని కాదు. కానీ దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? నీతియు సమాధానము అందరి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. గొర్రె లాంటి తోడేలు లాంటి స్వభావం మార్పు చెంది, గొర్రెలాగా మార్పు చెంది నీతియు సమాధానము అందరి ఆనందమునై ఉన్న ఆ రాజ్యములు అడుగు పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడే తప్ప నా నుండి దేవుడు లాభాన్ని కోరుకుంటలేదండి. దేవునికి మనం మాత్రం వచ్చే లాభమేమి లేదండి. దేవుని రాజ్యములో మనం ఆనందంగా ఉంటామని, మనం సంతోషంగా ఉంటామని దేవుడు ఆశిస్తున్నాడే తప్ప మనము దేవునిలో ఎదగాలని ఆశిస్తున్నాడే తప్ప దేవుడు మన నుండి ఏమీ ఆశించట్లేదని దేవుని వాక్యం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. మన నివాసం ఎక్కడుందో తెలుసా? పరలోకమందు ఉంది. పరలోకమందున్న నివాసానికి మనము చేరాలంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకం. ఈ శరీరము శిథిలమైపోయినను నిత్యమైనది ఇది కాదు. నిత్యమైనది ఏదంటే మన నివాసము దేవుని రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి చేరటానికి ఈ నివాసము శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోయే ఈ నివాసం కొరకు తోడేలులాగా మారిపోవద్దు, చిరతపులిలాగా మారద్దు, చిరతపులిలాగా నువ్వు ఉండొద్దు. ఈ శరీరం ఎప్పటికైనా శిథిలమైపోద్ది. ఇది శరీరం శాశ్వతము కాదు, ఇది శిథిలమైపోయే శరీరము. శిథిలమైపోయే శరీరం కొరకు నువ్వు బాధపడవద్దు. ఇదిగో శాశ్వతమైన రాజ్యములో నీవు ఉండాలంటే, నిత్యమైనదైన ఆ నివాసము పరలోక రాజ్యములో నీవు ఉండాలంటే ఇదిగో గొర్రె పిల్ల లాంటి స్వభావంలోకి నువ్వు వస్తేనే ఆ నిత్యమైన రాజ్యములో నీవు నేను ఉండగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం కూడా చూద్దాం. 14వ వచనం కూడా, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందురనియు, జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారికే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ కొరకు నా కొరకు మృతి పొందారండి. అందరూ మృతి పొందాలి, అందరూ వెళ్ళిపోవాలి. ఈ గుడారు శిథిలమైపోతుంది. అయితే నిత్యం ఆయన జీవించుచున్నాడు. మనలో కూడా నిత్యము జీవించేలాగా, ఆత్మ నిత్యం ఆయనతో జీవించేలాగా ఉంచాలని ఆయన ఆశ. ఆయన గొర్రె వదక తేబడిన గొర్రెలాగా వచ్చారు. మనలో కూడా తోడేలు స్వభావం నుంచి గొర్రె స్వభావంలోకి, చిరతపుల్లి స్వభావం నుండి ఇదిగో గొర్రె స్వభావంలోకి, గొర్రె పిల్లల స్వభావంలోకి తీసుకొచ్చి మనల్ని కూడా ఆయన రాజ్యం, నేనే మార్గము సత్యము జీవం అన్నారు. ఆయన రాజ్యానికి మనల్ని కూడా తీసుకెళ్ళాలని ఆయన నిత్యమైన నివాసము పరలోక రాజ్యం ఉందండి. ఆ నివాసములోకి మనల్ని కూడా తీసుకెళ్ళాలని తోడేలు గొర్రె పిల్లతో నివాసము చేయటానికి దేవుడు మార్చటానికి ఈ లోకానికి వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 21వ వచనం కూడా చూద్దాం. ఇందులోనే 21వ వచనము, ఎందుకనగా
మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపిగా చేశాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అవ్వాలంటాం. మనం ఆయన యందు దేవుని యొక్క నీతి మనలో కనబడాలి. మనం ఆయన యందే ఉండాలి. ఆయన నీతి మనలో కనపడాలి. మన కొరకు ఆయన, మనం చేసిన పాపాల కొరకు ఆయన పాపిగా మారిపోయి పాపము చేసిన వాడుగా, నిందపడిన వాడుగా, ఏదో అవమానం మరి చేసిన వాడుగా ఆయన శిలుమ్రాను మీద వేలాడవలసి వచ్చింది. ఆయన మరణించాల్సి వచ్చింది. ఆయన మన పాపము కొరకు ఆయన పాపముగా అయిపోయాడు ఆయన. ప్రియమైన సహోదరులారా, ఎంతకాలం తోడేలు స్వభావంతో ఉంటావు, ఎంతకాలం చిరతపులి స్వభావంతో ఉంటావు. తోడేలు స్వభావంలో నుంచి, చిరతపులి స్వభావంలో నుంచి గొర్రెపిల్ల స్వభావంలోకి వస్తే బాలుడు తోలుతాడు. అనగా గొర్రెపిల్ల, తోడేలు, ఇదిగో మరి ఆ చిరతపులి మరి ఎద్దు కలిసి ఒక చాట వాసము చేస్తే బాలుడు వాటిని తోలుతాడు. అనగా చిన్న వాళ్ళు వాక్యం చెప్తున్నారండి. చిన్న యవనస్తులు దేవుడు వాడుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో చిరతపులి లాంటి వాళ్ళందరూ మార్పు చెందితే దేశమంతా సమాధానంగా, ఐక్యతగా, ఇదిగో నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు బాలుడు వాక్యం చెప్పిన దేవుని మాటలు చెప్తున్నాడని ఇదిగో చిరతపులి లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా మారిపోయి, అదిగో తోడేలు స్వభావం కలిగిన వారు కూడా మారిపోయి గొర్రె పిల్లలతో వాసం చేస్తే ఇదిగో బాలుడి వీరికి బోధించటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన సహోదరులారా, ఎంత దేవుడు గొప్ప ప్రణాళికతో దేవుడు లేఖనాలు మన కొరకు సిద్ధపరిచారండి. యెషయా గారు తన అనుభవంతో చెప్తున్నారు. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు అంటే బైబిల్ గ్రంథం కూడా 66 పుస్తకాలు. 66 పుస్తకాలు యెషయా గ్రంథమే ఇదిగో 66 పుస్తకాలకి ఆన్సర్గా చక్కగా ప్రశ్నగా కనపడుతుంది బైబిల్ గ్రంథం. యెషయా గ్రంథంలో నుంచి మరి ఒక మాట తీసుకుంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన అర్థాలతో వాక్యం చక్కగా తేట తెల్లగా కనపడుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం ఎంతటితో ముగించబడింది. దేవుడి ఇటు వాక్యాన్ని మన వినికిడిలో దేవాతి దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామనికి స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా వందనాలు, అద్భుతకరుడా వందనాలు, మహోన్నతుడా వందనాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా భద్రము చేయబడి ప్రభా వారు ప్రభా అయా నాని మనసులో పెట్టుకుని దాన్ని కార్యరూపంగా, క్రియారూపంగా వాక్యాన్ని అనుసరించి నడిచే కృపను దయచేయమని, అయ్యా నేను ఎన్నిక లేని దాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఇంకా బలమైన పాత్రగా వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.